ఉంది మీసం, అదే మాకు రోషం. మేం ఏం చేసినా ఆసం 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 అంటూ మనందరినీ కడుపు పని నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. So let's welcome them. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువా. స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా. మీసమున్న నేసమా నీకు రోషం ఎక్కువ, రోషం ఎక్కువే కానీ హైట్ తక్కువ. హైట్ తక్కువ ఉంటే పొట్టేడే అంటారు, కానీ మీసం ఉంటే మగోడు అంటారు. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం నమస్తే అండి. హాయ్ అండి. సార్ ఒక్కసారి మీసం తిప్పండి. ఆయన అక్కడి నుంచి ఏమొత్తాలుగా నేను చెప్తాను. గురువు గారి మీసం తిప్పమంటున్నాను, తిప్పండి సార్ ఒకసారి. అదే మేడం గారు, మీరు ఏదో జన్మలో మీసం తిప్పే ఉంటారండి. ఏమండి మీరు కనీసం వచ్చే జన్మలో మీసం తిప్పాలా? ప్రస్తుతానికి చుట్టూ తిప్పుతా. బావా ఎవడైనా మోసాలు చేసి పడుగుతాడు, నువ్వేంటి బాబా మీసాలు పెంచి బతకమంటావో? నీకు తెలియదురా, దేశాలు తిరగాలంటే వేసాలు ఉండాలి, మనిషి మగోళ్ళలో బతకాలంటే మీసాలు ఉండాలి. మీసాల గురించి, దాని పౌరుషం గురించి, దాని గొప్పతనం గురించి ఒక పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు బావా? నాకు మీసాలు లేవు, దాని గురించి అడగండి అన్నాడు. ఇగో ఈ మీసాలు వేసుకుని బయటకు వెళ్తుంటే గుర్తింపు లేదు బావా. ఒరే మన వంశంలో అంతేరా, మనుషులకు గుర్తింపులు ఉండవు, ముందు మీసాలకు గుర్తింపులు వస్తాయి. అది కావాలి మనకి. అందుకే నన్ను టీమ్ లో చేస్తుంటే సరికి గుర్తింపు రావట్లేదు నాకు. దీని వల్ల చాలా ఇబ్బందిగా ఉంది బావా. మొన్న ఆటోలో వెళ్తుంటే ఆ అన్న అనుకుని పోయి నొక్కాడు దరిద్రుడు. నేను డ్రైవర్ పక్కన ఎవడు కూర్చోమన్నాడు రే, వెనక సీట్ లో కూర్చోవచ్చు కదా. వెనకాల కూర్చుంటేనే వెనక్కి తిరిగి మరి నొక్కాడు పోయాని. మీసాల వల్లే ప్రాబ్లం వచ్చింది, ఈ పీకు తప్పుతు నాకు. ఏంటి బావ ఎంత బలంగా ఉన్నాయి? ఈ మధ్య పాలు తాగుతున్నప్పుడు మీసాలు కూడా పాల గ్లాసులో పడిపోయి బలంగా తయారై. సర్లే గాని మన ఆస్తుల విషయాలు చెప్పరా, జనాలు అందరూ అంటారు. ఒకసారి అమలాపురంలో 5 ఎకరాలు, పెద్దాపురంలో 10 ఎకరాలు, ఆనకరామగూడలో 9 ఎకరాలు ఉండేవి. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? సంపెంగ నుండి రాసుకోవడానికి మొత్తం అన్ని అమ్మేసి నువ్వే. హలో డాక్టర్ గారండి, ఆ పొద్దున్నే సంపెంగ నూనె రాసేవండి మీసాలకి. టిఫిన్ అండి ఇంకా టిఫిన్ చేయలేదండి. అవి ఎందుకు చేయలేదంటే మా పన్నోడు రాలేదండి, ఆడు వచ్చి మీసాలు ఇస్తే కానీ టిఫిన్ చేయడానికి అవదండి. ఉంటానండి. అయ్యారు చూసారా, మా పనివాడికి కూడా మా ఇంట్లో మీసాలు ఉంటాయి. ఎరా పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ మీసాలు దున్నడానికి నాగలు చేయిస్తానండి. మరి ఎటకారం ఎక్కువైపోయింది నీకు. నీకైతే నాగలు అన్నాడు, అయితే ట్రాక్టర్ వేసుకొచ్చాడు నా దగ్గరికి. టిఫిన్ చేయడానికి టైం అవుతుంది, మీసాలు ఎత్తుది కానీ పద. నడుముకెంత పొగరబ్బా, అది కదులుతుంటే ఓడదబ్బా. బంగారా ఇదే మన ఇల్లు. ఏదైతే చూడకూడదు అనుకున్నాను అదే చూశాను ఈరోజు. బాబోయ్ మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారో? నిన్ను చూసి నిన్ను అనుకోవడమే ఎక్కువ, మళ్ళీ ఎవడో అనుకోవడం కూడా నీకు. అది కాదండి, పక్కన ఇంట్లో దిగామండి. ఎవరా నీకు 5 అతికిచ్చింది? ఇల్లు మీదండి. కాదండి. మరి నువ్వెందుకు వచ్చిపోతున్నావు? మా పక్కింట్లోనే కాదు, ఈదులో ఉండాలి సరే మీసం ఉండాలా, రోషం ఉండాలా. ఓ మీసాలేనా? ఇది కొత్త స్టైల్, షేవింగ్ చేశాను, కొత్త ట్రెండ్. మొలవలేదని చెప్పు. ప్రాబ్లం ఏంటి? మేము పక్కింట్లో ఉంటాం, నువ్వు ఇక్కడ ఉంటావు, నీకు ప్రాబ్లం ఏంటి? అయినా మాకు అనవసరం. మా ఇంట్లో చూడు, టీవీకి మీసాలు ఉంటాయి, ఫ్రిడ్జ్లకి మీసాలు ఉంటాయి, సోఫాలకు ఉంటాయి, మా గుమ్మానికి మీసాలు ఉంటాయి. అదిరా మా వంశం. ఉంచుకోవా, మాకు మొలుస్తాయి. ఈయన ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు? చూడడానికి ఆపిల్ పండులా ఉంటుంది. రంగన్న వీళ్ళు యాపిల్ పండు పట్టరారా. ఇదిగోండి చూసావా, మా ఇంట్లో యాపిల్ పండుగ కూడా మీసాలు ఉంటాయి. కాశ్మీర్ యాపిల్ చూసి నీ మీసాలు ఉన్న యాపిల్ ఏంట్రా? ఆయన చుట్టూ మీసాలు ఉన్న యాపిల్ ఎలా తింటారు? మీసాలు ఎత్తుకుని కొరికేస్తాం. ఏమండి పాలు తాగండి. ఇలా దా. ఇగో పక్కింట్లో కొత్తగా వచ్చారు. నమస్తే. అయ్యి బాబాయ్, ఆడోళ్ళకి మీసాలేంట్రా బాబు? మా ఇంట్లో లేడీస్ కూడా మీసాలు పౌరుషాలు ఉంటాయి. ఇక్కడ బట్టలేంటి? మేమే చేయించాం. బట్టతలు చేస్తే మీసాలు ఎలివేషన్ ఉంటది.
మా ఇంట్లో పాల గ్లాసులు కూడా మీసాలు ఉన్నాయి తెలుసా? ఏమే మన బొడ్డోడు నిద్ర లేచాడా? లేచాడండి. బాబు చిన్నపిల్లలు మీసాలేంట్రా? స్కూల్కి వెళ్తున్నావు నాన్న? వెళ్తున్నా నాన్న. మీ స్కూల్లో మాస్టర్ కి మీసాలు ఉన్నాయా? వీళ్ళ లేవు నాన్న. ఒరే ఈ రోజు వెళ్ళి స్కూల్ మార్పించరే. స్కూల్ మార్పించేద్దావా? ఒరే చిన్నపిల్లడు భవిష్యత్తు రా పాడైపోద్ది. నీకన్నా ఏం పాడైపోతలే కానీ అది మాకు మీసాలు తిప్పడం పౌరుషం ఇంపార్టెంట్. ఏమండి ఇల్లు రెంట్ కొందన్నారు, రెంట్ ఎంత? రెంట్ ఎంత మాట పక్కన ఉంది కానీ ఇలా దగ్గర నువ్వు. సారీ అమ్మా, మీసాలు లేని వాడికి మేము ఇల్లు రెంట్కి ఇవ్వమ్మా. అవసరం అయితే చెప్పండి, 30,000 ఇస్తాను. ఇంకో 10,000 దాని మీద వేసి ఇస్తాను. వెళ్ళి మీసాలు పెంచుకుంటారు అప్పుడు ఇస్తాను. ఏంటి గురుగారు కొద్ది అడ్రస్ కొద్దిగా చెప్తారండి? రేయ్ ఇలాదా పోయిపోయి మీసాలు లేని వాడిని అడ్రస్ అడిగితే వింటారు నువ్వు. ఇలా చూపించే కాగితం. ఎన్నగెళ్ళు రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, సెట్ ఉంటది కిందనే ఉంటది అది. వెళ్తానండి. ఏమ్మా ఏం పర్లేదు కానీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు, మన చుట్టాల్లోని ఒక్కొక్కడికి 3 అడుగులు 4 అడుగులు మీసాలు ఉన్నాయి. మంచి సంబంధం చూసి మనం పెళ్లి చేద్దాం. బంగారం వాడు చెప్పు నేను నమ్ముకో ఓకేనా? అరే ఏదో ఎక్స్ట్రా చేస్తున్నాడు వెళ్ళిపోతాం. చెయ్యొద్దు. దేనికి? మీసాలు లేనోడు రోషం లేనోడు నా చేయి పట్టుకునే అస్సలు అర్హత లేదు. వదులు. ఒరే 6 సంవత్సరాలు లవ్రా, అరగంటలు ఆర్పేసేవేంట్రా? నువ్వు చెయ్యి తీయి. ఆ? రే బావా. మనం మంచి స్పా సెంటర్కి వెళ్ళిపోయి సంపెంగ నూనె రాసుకోవడానికి టైం అయింది. పదండి రే వెళ్దాం. ఆన్లైన్ ఎందుకు రా, నేను రాస్తాను కదా. కరెక్టే, నువ్వు రాసుకోలేనప్పుడు మాకు రాయడమే కరెక్ట్. మీసాలు గుచ్చాకుండా ఒరే బాబో ముద్దా. గారు ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడనరీ. ఆఖరికి మాటలతో రెచ్చగొట్టి 4 సంవత్సరాల ప్రేమని అరగంటలో ఆపేసాడు. సూపర్ గా ఉంది రాఘవ్ గారు, ఫెంటాస్టిక్. ఇంద్రజ మ్యామ్ చాలా గెటప్ లో చూసాం కానీ ఇది చాలా కొత్తగా ఉంది రాఘవ్ గారు. అండ్ మీరు ఆయన ఇద్దరు మాట్లాడకుండా దారి చెప్తారు చూడండి, అదైతే హైలైట్ రాఘవ్ గారు. సూపర్, చాలా చాలా బాగా అనిపించింది రాఘవ్ గారు. సూపర్, ఫెంటాస్టిక్, ఎంజాయ్. ఈ స్కిట్లో నాది పెద్ద తోపు క్యారెక్టర్ అన్నారు. ఆగిరి తోపుడు బండి మీద దేవుడుకొని వచ్చినారు. పెద్దరాయుడిని పిలిపించరా. పెద్దరాయుడు గారు ఇంతకీ ఈయన ఎవడు గడిచాడు? ఎంత అరుస్తున్నాడు? నాన్నగారు మన ఊరికి కొత్త టీచర్ వచ్చిందంట. అవునా? మీరు నేను పెద్దరాయుడు. అమ్మా వాడు పేరుకే పెద్ద, కానీ పెద్దగా ఏం చేయలేడు. అసలు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా, పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు అని చచ్చిపోతారు. పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు కొట్లాడుకుంటారు. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి. ఏం కోరికలు? నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను రాజు. సార్ మీకు కాల్ పట్టుకుంటా సార్, నా పిల్లని హీరోయిన్ చేయరు సార్. హీరోయిన్ మెటీరియల్ కాదురా, అది ఎలా ఉంది చూడు. చార్మినార్ సెంటర్ లో పిన్నిస్ నమ్ముకుందా లేదు. ఒక నిమిషం ఆగురా, ఇట్టం పట్టుకుక్కురా. నాకు చెప్పు నేను చెప్తా. हीरो? यस हीरो। तुम्हारा नाम क्या है? मेरा नाम बुलेट भास्कर है। तुम क्या रहते? मैं ओपल में रहते।